గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 1,06,00,000 మందికి కొత్తగా రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలియజేయడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రేషన్ను ఇస్తున్నారు, కానీ రేషన్ కార్డులను ముద్రించి మాత్రము ఏ ఒక్కరికి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వము ఇప్పుడు 1,06,00,000 మందికి రేషన్ కార్డులను, స్మార్ట్ రేషన్ కార్డులను క్యూఆర్ కోడ్తోని ముద్రించి లామినేషన్ చేసి ఆగస్టు 15వ తేదీన 1,06,00,000 మందికి పంపిణీ చేయనున్నట్లు మంత్రి గారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ రేషన్ కార్డుల పంపిణీని సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పేసి వారు తెలియజేశారు. ఈ రేషన్ కార్డుల పంపిణీతో పాటు కొత్త పెన్షన్ల పంపిణీ కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరుగుతుంది అని చెప్పేసి మనకు వార్తా పత్రికల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే ఉన్నతాధికారులు ప్రకటించినట్టుగా 2,50,000 మందికి కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ 11 రకాల కేటగిరీల వారికి, అంటే ఇక్కడ వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఎయిడ్స్ బాధితులకు, పైలేరియా బాధితులకు, ఈ 11 రకాల కేటగిరీలలో కొత్త పెన్షన్లను మంజూరు చేయడం అనేది జరుగుతుంది అని, వీరితో పాటు సికిల్ సెల్ ఎనిమియా, హిమోఫీలియా బాధితులకు కూడా కొత్త పెన్షన్లను మంజూరీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 2,50,000 మందికి కొత్త పెన్షన్లు మంజూరు కానున్నాయి. అదేవిధంగా 1,06,00,000 మందికి కొత్త రేషన్ కార్డులను, డిజిటల్ రేషన్ కార్డులను, స్మాల్ రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనున్నది.